3BCN న్యూస్కి స్వాగతం. సముద్ర తాబేళ్ల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 55 ఆలివ్ రెడ్లీ తాబేళ్ల పిల్లలను జేసీ దంపతులతో పాటు ఎమ్మెల్యే నాయకర్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ రామరాజులు పేరుపాలెం సముద్రంలో వదిలారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సముద్ర తాబేళ్లు అంతరించిపోతుండటంతో పర్యావరణ పరిరక్షణకు తీవ్ర అంతరాయం కలుగుతూ సముద్ర జలాలు కలుషితంగా మారుతున్నాయని అన్నారు. తాబేళ్ల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో పేరుపాలెం, పిఎం లంక గ్రామాల్లో 2 తాబేళ్ల సంరక్షణ కేంద్రాల నుంచి 8,620 గుడ్లు సేకరించి పిల్లలుగా మారే వరకు రక్షించి 5,200 పిల్లలను సముద్రంలో వదిలేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పేరుపాలెం బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో మడ అడవుల పెంపకానికి చర్యలు చేపడతామని అన్నారు. ఎంతో అరుదుగా కనిపించే ఫినామినన్ ఏదైతే మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్ బీచ్ కు వచ్చి ఇక్కడ అరిబాడ అంటారు దాన్ని, ఇక్కడ బీచ్ కు వచ్చి ఎగ్ లేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పిల్లలు సముద్రం వైపు వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది మన పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో గత సంవత్సరం ఇది మనము విట్నెస్ చేశాము. మళ్ళీ ఈసారి కూడా దాదాపు 8,500 ఎగ్స్ మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోస్టల్ లైన్ అమ్మడి కూడా 8,500 ఎగ్స్ లే చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 5,200 టర్టిల్స్ అనేవి హ్యాచ్ అయ్యి ఈ రోజు కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దిస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అవర్ ఎకో సిస్టమ్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఒడిశా వైపు కనిపించే ఫినామినన్ ఇప్పుడు టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కూడా కనిపించడం అనేది చాలా చాలా మంచి పరిణామం. ఇది కూడా లోకల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ సిబ్బంది మొత్తం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని చాలా మంచిగా దీన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటారు, కన్జర్వేషన్ చేసి దాదాపు 60 to 65% సక్సెస్ రేట్ తో ఈ హ్యాచింగ్ రేట్ జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ దీని ద్వారా కూడా మనకి ఏమవుతుందంటే మన తీర ప్రాంతం అనేది కొంత ఎకలాజికల్ సెన్సిటివ్ గా కానీ ఎకో టూరిజం కి కానీ అవకాశం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రోజు వరల్డ్ టర్టిల్ డే కూడా కాబట్టి ద థీమ్ ఈజ్ లవ్ టర్టిల్. సో ముఖ్యంగా ఇక్కడ లోకల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్తూ ఈ రోజున నరసాపురంలో మరి ఏదైతే పేరుపాలెం, కేపీపాలెం బీచ్ లో మరి ఏర్పాటు చేసినటువంటి మరి డిఎఫ్ఓ గారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ మరి ఏదైతే టర్టిల్స్ అంటే సముద్రంలోంచి టర్టిల్స్ వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి మరి ఆ గుడ్లు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కొన్ని రోజులు వాటిని ఒక టెంపరేచర్ లో పెట్టి మరి వాటి ద్వారా వచ్చినటువంటి టర్టిల్స్ పిల్లల్ని దాదాపుగా 8,000 పైచీలకు ఈ 2-3 months లో కూడా ఈ సముద్రంలో కూడా మనం పంపించడం జరిగింది. అంటే ఈ రోజున చూసుకుంటే కనుక ప్రపంచ వ్యాప్తంగా కూడా టర్టిల్స్ యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఎందుకంటే అంతరించిపోతున్నాయి అది సముద్ర జలాల నుంచి చూసుకుంటే కనుక ఈ రోజున ఉన్నటువంటి పొల్యూషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా టర్టిల్స్ కానీ ఇక్కడ మత్స్య సంపద తగ్గుతుంది. కాబట్టి వాటిని ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఆలోచనతో స్పెషల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం ద్వారా ఏదైతే డిఎఫ్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న శ్రద్ధ ద్వారా దాదాపు 8,000 పైచీలకు టర్టిల్స్ ని మన సముద్రంలో పంపించడం జరిగింది. వారిని నిజంగా ఫారెస్ట్ వాళ్ళని డిఎఫ్ఓ గారు టీం అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మరి ఈ చేపలు కానీ ఇలాంటి టర్టిల్స్ కానీ ఏమైనా ఉన్నాయో వాటిని ప్రజలందరూ కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఏంటంటే అవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని మనందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిగా ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు రామరాజు గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మరి ఆర్డీఓ గారు, మరి ప్రత్యేకంగా మరి భీమవరం నుంచి కూడా జేసీ జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం చూస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం వాటిని రక్షించుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, నరసాపురం చూసుకుంటే కనుక ఏదైతే కేపీపాలెం, పేరుపాలెం బీచ్ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ అభివృద్ధి జరగాలి. మరి వేలాది మంది ఇక్కడికి టూరిస్టులు ఇక్కడికి వచ్చి టూరిజాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా మేము సహకరించాలి. కాబట్టి దాని జేసీ గారిని, అదే డిఎఫ్ఓ గారు కూడా ఆయన సహకారంతో కూడా మరి ఏదైతే మడాడవల విషయంలో మన గోదావరిలో ఉన్నటువంటి అక్కడ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి వాటిని కూడా ఇంప్రూవ్ చేసి మరి అక్కడ కూడా బోటింగ్ పెట్టుకుంటే కనుక ఇక్కడ కూడా మన నరసాపురం కూడా ఒక ఉపాధి కలుగుద్ది, ఒక టూరిజం కూడా ఒక స్పాట్, ఎక్కువ టూరిజం కూడా స్పాట్ ఏర్పడుతుంది. కాబట్టి దానికి అధికారం నుంచి కూడా మేము పైన నేను అది టూరిజం మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టి మరి టూరిజం డెవలప్మెంట్ అదే విధంగా కూడా సహకరిస్తాం. మరి నిన్ననే చూసుకుంటే కనుక జేసీ గారు కూడా ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరితోటి కూడా మరి పేరుపాలెం, కేపీపాలెం ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఆనుకుని ఉన్నటువంటి భూభాగం ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయాలి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఎకనామిక్ గా ఈ గ్రామాలన్నీ బలపడతాయి. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు
ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ తన నివాసం నుండి సైకిల్ తొక్కుతూ కార్యాలయానికి చేరుకున్నారు. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నామని అన్నారు. నేను చేసిన సహాయం అంత సహాయం చేస్తే అప్పుడు దాదాపు 42-43 వేల ఓట్లతో ఓడించారు నన్ను. అన్నీ చేసిన తప్పు అనిపించింది నాకు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇట్లా వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెడితే తీసుకొచ్చి ఇవ్వడం తప్పు చేశానేమని కూడా ఒక భావన ఏర్పడింది. అయినప్పటికీ మారతారనే దేశంతోనే నేను మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకొస్తున్నా. మళ్ళీ అందరూ కూడా అప్పుడు ఆలోచించారు, వేరే పిల్లలు వదులుకున్నాం కదా బాగా పనిచేసే పిల్లల్ని, ఇప్పుడు చూస్తే బాగా పైసా కూడా అప్పుడు ముఖ్యమంత్రి పైసా కూడా లేదని చెప్పి అందరు తెలుసుకొని మళ్ళీ నన్ను ఆ 43,000 పోయి 20,000 చిల్లరతో నన్ను మీరందరూ కూడా గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నాను, నేను మీకు సహాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇదేమో తేలిగ్గా రాదు మీకు అనుకుంటున్నారేమో, ఊరికే వచ్చేసిందిలే, ఇది ఊరికే ఇచ్చే డబ్బు కాదు. ఇది ఈ డబ్బు ఉంటే గ్రామంలో ఒక రోడ్డు వేయచ్చు, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టచ్చు, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టచ్చు. అవన్నీ కాదని పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అంటే ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ ఉన్నా వాళ్ళకి వర్తించిన వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలా అనేటువంటి మాట ఇచ్చారు కాబట్టే ఈరోజు ఈ పని చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడున్న విలేజెస్లో ఏమైనా నువ్వు ఓట్లే తెలుగుదేశం పార్టీ కంటే అయ్యగారు మాకు ఆ రోజు మాకు ఆరోగ్యం సహాయం చేశాడే కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మా కుటుంబం అంతా అయిందా అంటాం. ఈరోజు చంద్రబాబు గారు ఇంత సహాయం చేస్తున్నప్పుడు మీ కుటుంబం అంతా చంద్రబాబు పోటీ లేదు. ఎందుకంటే మేము ఉంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఇక్కడ పేదవాళ్ళతో పార్టీలతో మా సంబంధం లేదు. ఎవడు పేదవాడైనా ఖర్చు అయితే ఖచ్చితంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆ పార్టీ అని నీ పార్టీ అని మేము ఎక్కడ కూడా ఇంతవరకు నాకు తెలిసి ఒక అప్లికేషన్ కూడా ఎట్లా పంపించాల. ఏం వచ్చినా ఒకవేళ పెట్టినా ఆయన వైఎస్ఆర్సీపీ అక్కడ నీకు వ్యతిరేకంగా చేశాడన్నా కానీ చేశాడు ఈసారి మాట్లాడని చెప్పి మేము శాంక్షన్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఇచ్చేది సునీల్ కుమార్ కాదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మా వాళ్ళు రావచ్చు, నేను రావచ్చు. నేను ఇప్పించానా నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నేను చెప్పినట్టు ఎనమంటే ఎన్నది మీరు మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో అదే మీరు వినాలా. గుర్తుపెట్టుకోండి, డబ్బులు అంటే అది తేలికేం కాదు. అన్యాయం ఏంటంటే బంధువులు కూడా సహాయం చేయరు బాగాలేనప్పుడు. కాబట్టి బంధువులు కన్నా ఎక్కువగా దేవుళ్ళగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా ఎందుకంటే పేదవాళ్ళు అంటే ఇప్పుడే కాదు, అప్పుడు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మీరంటే అంత ప్రేమ పేదవాళ్ళు అంటే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరి దేవాళ్ళ గెలిచిన నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఎన్ని చేస్తున్నాను తప్ప వేరే విధంగా కాదని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మీకు ఉండాల్సింది ఒకటే, ఖచ్చితంగా విశ్వాసం అనేది ఒకటి అవసరం. పనిచేసినప్పుడు ఆయన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో తేలికేం రాదు. ఇక్కడ మీకోసం ఒక స్టాఫ్ దాదాపు నా ఆఫీసులో 15-16 మంది దీనికోసం పనిచేసేవారు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ విజయవాడకి తీసుకెళ్ళాలా, అవన్నీ మోసుకోపోవాలి ఫైల్స్ అన్నీ కూడా. మీకు అర్థం కాదు, ఇచ్చేసి అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడాలా, ఏదో చిన్న ఇబ్బందులు ఉంటే రిటర్న్ అయితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని బతిలాడుకొని మళ్ళీ మేము ఎంత ఏంటి సార్ డబ్బులు అని చెప్పి తీసుకురావాలి. అంత తేలికేం కాదు రావడం అంటే. మీరు ఊరికి ఇచ్చేసాములే వచ్చేసిందంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ పార్టీ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో శనీశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనంతో పాటు పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
லைன் விடாதங்க. சரி. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా యాదమరిలోని సంజీవని పిహెచ్సి సందర్శించిన సీఎం చంద్రబాబు రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు డిజిటల్ ప్రక్రియ పరిశీలన. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. సముద్ర తాబేళ్ల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.